డబ్బు బాగా కలిసి రావాలి అంటే, పుష్కలంగా కలిసి రావాలి అంటే, మనం పడేటువంటి కష్టానికి తగిన ఫలితము సత్వరమే పొందాలి అనంటే ఈ చిన్న పరిహారం అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న. అమావాస్య నాడు తామర ఒత్తులతోటి దీపారాధన. తామర ఒత్తులు అనేవి కలెక్ట్ చేసుకోండి. ముందు ఆ తామర ఒత్తులు చక్కగా ఒక 5 ఒత్తులు తామర ఒత్తులు అనేవి కుందీలో వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి. చేసి చక్కగా గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు అలా దీపారాధనకి పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి చక్కగా దీపం చూపించి మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కావచ్చు, ఇంకేదైనా మంత్రం కావచ్చు, అది చక్కగా చదవండి. అది చక్కగా మీరు చదవండి. చదివిన తర్వాత బెల్లం పానకము, వడపప్పు నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, పాలతో చేసినటువంటి ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టండి. చాలు. వీటితో పాటు దైవిక వస్తువులను ఎప్పుడూ తెలియజేస్తుంటారు. అవి కలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది. ఇప్పుడు తెలియజేసింది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసము. ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎప్పుడు నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను. ఒకరోజు ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. రాలేనటువంటి వాడికి నాకు ఎప్పుడైనా సరే నాన్న ఫోన్ ద్వారా కూడా ఫోన్ అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అది కూడా ముందుగా దాని ప్రాసెస్ ఏంటో కనుక్కొని చక్కగా ఫోన్ అపాయింట్మెంట్ ముందు తీసుకోండి. పలానా సమయం అని తెలియజేస్తాను, ఆ టైంకి నేను మాట్లాడతాను.